చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద మామూలు జనానికో, లేకుంటే వాళ్ళని వ్యతిరేకించే రాజకీయ పార్టీలకో మాత్రమే అసంతృప్తిగా ఉండడం కాదు. వాళ్ళు అధికారంలోకి రావాలి అని గట్టిగా కోరుకొని, ఆ దిశగా వాళ్ళ గెలుపు కోసం పనిచేసిన వర్గాల్లో కూడా చాలామంది ఇప్పుడు అసంతృప్తితోనూ, ఆవేదనతోనూ, ఆగ్రహంతోనూ రగిలిపోతూ ఉన్నారు. వ్యక్తుల దగ్గర నుంచి ఒక సమూహం వరకు మనం చూస్తూనే ఉన్నాం. వెరీ ఫస్ట్ నుంచే చూసాం. అమెరికాలో ఒక ఎన్ఆర్ఐ దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టి చివరికి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలోనే బాధితుడిగా ఏ విధంగా మారారో ఆయన ఆవేదన రోజు మనం ట్విట్టర్లోనే ఇంకో దగ్గర చూస్తూనే ఉంటాం. అక్కడ నుంచి మొదలు పెడితే తాజాగా జోజీనగర్ 42 ఫ్లాట్స్ బాధితుల వరకు. నేను నిన్నే చెప్పిన రాజకీయాల కథ కాసేపు పక్కన పెట్టండి. యూ జస్ట్ ఇమాజిన్ రూపాయి కూడబెట్టుకొని ఉన్నదేదో డౌన్ పేమెంట్ కట్టో, లేకుంటే ఇల్లు కొనుక్కునో, బ్యాంకు నుంచి రుణం తీసుకొని సంవత్సరాల పాటు ఆ రుణాలు తీర్చుకొని ఏదో సొంత ఇల్లు ఉందనో కష్టాలు పడి వాళ్ళ జీవితం, అది ఇల్లు అంటే వాళ్ళ జీవితం మొత్తం దానితో ముడిపడి ఉంటుంది. రాత్రి వందల మంది పోలీసులు తీసుకొచ్చి ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి ఒక సైన్యంలో వచ్చి దాన్ని కూల్చేస్తే దాని చుట్టువైనది ఏం జరిగింది, వెనకలేం జరిగింది కథ పక్కన పెట్టండి. పైగా సుప్రీంకోర్టులో విచారణ ఉంది అనగా సుప్రీంకోర్టు ఏం చెబుతుందో కూడా ఆగకుండా అది ఆ 42 ఫ్లాట్స్ వాళ్ళు పడుతున్న బాధ మాత్రమే కాదు, ఆ విషయం గురించి జస్ట్ వాళ్ళ షూలో మీరు లెగ్ పెట్టి ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. వాళ్ళ షూలో మీ కాలు పెట్టి ఆలోచించండి, తెలుస్తుంది ఆ పెయిన్ అని. సరే, అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆయన కూడా మానవీయ కోణంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు, వాళ్ళ బతుకులు ఎందుకు రోడ్డున పడేశారు అని చెప్పారు. సరే, దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పి బై డిఫాల్ట్గా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి విమర్శ అయితే చేశారు. ఎవరు మొత్తం మీద ఏదో ఒక పెద్ద లేకుండా ఇంత వ్యవహారం జరగదు, అది వేరే విషయం. ఆ తర్వాత జోజీనగర్ ఆ ఫ్లాట్స్ బాధితులు వివిధ మీడియాలతో మాట్లాడిన మాటలు చూస్తే నమ్ముకున్న చంద్రబాబు నాయుడే మమ్మల్ని నట్టేట ముంచేశాడు. ఏ ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాము, ఏ ప్రభుత్వ గెలుపు కోసం అయితే మేము ప్రయత్నాలు చేశాము, ఎవరు అధికారంలోకి రావాలి అని చెప్పి మేము సమయాన్ని, డబ్బును కూడా మేము ఖర్చు పెట్టుకొని తిరిగాము, వాళ్ళ సమయాన్ని కూడా ఖర్చు పెట్టుకొని ఎవరి గెలుపు కోసం అయితే కోరుకున్నామో ఎవరి గెలుపును వాళ్ళే మా జీవితాలను నట్టేటగా తెచ్చేశారు అన్నది ప్రధానంగా వాళ్ళ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చారు, అండగా ఉంటామన్నారు. ఈరోజు అన్యాయం జరిగినా రేపు న్యాయం చేస్తారు జగన్ గారు అనే ఆశ మాకు కలిగింది అని చెప్పి ఆ బాధితులు మాట్లాడుతూ ఉంటే నిజంగానే నమ్ముకున్న వాళ్ళు నట్టేయడం ఉంచితే ఏ వ్యక్తిని అయితే అసహించుకొని ద్వేషం వెళ్ళగక్కారో అదే వ్యక్తి ఇప్పుడు భవిష్యత్తులో మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు. ఈ జోజీనగర్ కాదు, ఇప్పుడు అమరావతి వాళ్ళది అదే పరిస్థితి. ఇంకా బయటకు పూర్తిగా కక్కాలేక ఉన్నారు, వీళ్ళంతా బ్లాస్ట్ అవ్వలేకున్నారు. కానీ మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళకే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇంకా లేవు. ఇచ్చిన దగ్గరేమో అసైన్ ల్యాండ్స్ ఇచ్చారు, ఇంకో దగ్గరేమో దావలేనివి ఇచ్చారు. ఇప్పుడు ఇది మొదటి విడత ఏమీ దారికి రాకముందే మళ్ళీ రెండో విడత ఇవ్వకపోతే మొదటి మున్సిపాలిటీ అయిపోతుంది, రెండో విడత మీరు ఇస్తారా మేము తీసుకోవాలా అని చెప్పి భూసేకరణ మీరే తేల్చుకోండి. సో అమరావతి పరిధిలో కూడా వ్యతిరేకతే. ఏ అమరావతి పరిధిలో ఉన్న వాళ్ళు అయితే జగన్ గారిని ఒక రాక్షసుడిగా చూశారు, చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా వాళ్ళు చూశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సీన్ రివర్స్. అంటే అక్కడ వాళ్ళు వీళ్ళు అవుతున్నారు, వీళ్ళు వాళ్ళు అవుతూ ఉన్నారు. సో అక్కడ రెండో విడత భూమి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వకపోతే మేము తీసేసుకుంటామంటూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఆ భూములకు రేట్లు రావట్లే, అనుకున్నట్లే మేము ముందుకు వెళ్ళట్లే. మరొక వైపు ఏమో దానికి చట్టబద్ధత కల్పించే పార్లమెంట్లో బిల్లు ఆ సూచనలు కనిపించట్లే ఇప్పటికిప్పుడు. చూడండి, వ్యక్తుల దగ్గర నుంచి సమూహాల వరకు కూడా ఎవరైతే నమ్మారో నమ్మిన వాళ్ళే నట్టేట మునుగుతూ ఉన్నారు. ఏమన్నా పాఠమా?